హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం వేమన పద్యాల గురించి తెలుసుకుందాం. పండితుడి నుంచి పామరుని వరకు అందరికీ అర్థమయ్యే రీతిలో వేమన పద్యాలు మనకు బోధించడం జరిగింది. వేమన గారు ఏ పద్యం ఎత్తుకున్నా కూడా దాంట్లో ఏ స్థితిలో ఉన్నవానికి ఆ స్థితిలో నుంచి వారికి ఏ విధంగా ఉపయోగపడుతుందో ఆ విధంగా అర్థమవుతూ వస్తుంది. స్కూల్కి వెళ్ళే పిల్లవానికి స్కూల్కి వెళ్ళే ఆ ఏజ్లో వాళ్ళకి ఎలా అర్థమవుతుందో ఆ విధంగా అర్థమవుతుంది. మనం పనులు చేసుకుంటూ పద్యాలు చెప్పుకునే వాళ్ళకు ఆ విధంగా వాళ్ళకి అర్థమవుతుంది. ఒక పండితునికి జ్ఞానపరంగా సాధనపరంగా వాళ్ళకి ఏ విధంగా అర్థం వస్తుందో ఆ విధంగానూ ఉపయోగపడుతుంది. ఉప్పు కప్పురం పద్యమే తీసుకున్నాం. ఉప్పు కప్పురంబు నొక్క పోలిక నుండు చూడ చూడ రుచుల జాడవేరు పురుషులందు పుణ్యపురుషుల వేరయ్య విశ్వదాభిరామ వినరవేమ అని అంటాడు. ఉప్పు కప్పురం ఒకే విధంగా ఉంటుంది, వాటి రుచి చూస్తే వేరుగా ఉంటుంది. ఇది మామూలుగా మనకు అర్థమయ్యేటువంటి అర్థం. పురుషులందు పుణ్యపురుషులు వేరయ్య అని అంటాడు. ఉప్పు ఏమేస్తుందంటే నీళ్ళల్లో వేసినామంటే కరుగుతుంది, ఉప్పుగా ఉంటుంది. అదే కర్పూరం అయితే నీళ్ళల్లో వేస్తే తేలుతుంది, నీళ్ళల్లో తేలుతుంది, తేలిగ్గా ఉంటుంది, తేలిగ్గా పైన తేలుతుంది. కానీ వీటి స్వభావం వేరుగా ఉంటుంది. ఉప్పుని ఏం చేస్తారు, వంటల్లో వేసుకుంటారు, తింటారు. కర్పూరాన్ని ఏం చేస్తారు, దేవుడి దగ్గర హారతిగా ఇస్తారు. వివిధ రూపాల్లో ఉపయోగపడుతుంది, కానీ రూపం మాత్రం ఒకటిగానే ఉంటుంది. వాటి రుచి వేరు, గుణాలు వేరు, వాటి వాడకం వేరు. పురుషులందు పుణ్యపురుషులు ఇదే విధంగానే సాధారణ పురుషులు వాళ్ళకు అనుగుణంగా వాళ్ళ కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటారు. అదే పుణ్యపురుషులు అయితే సాధన చేసుకుంటూ వాళ్ళు ఆధ్యాత్మిక మార్గంలో నడుస్తూ ఉంటారు. వాళ్ళు ఒకే విధంగా ఉంటారు, పుణ్యపురుషులు ఒకే విధంగా ఉంటారు, సాధారణ పురుషులు ఒకే విధంగా ఉంటారు. పురుషులందు పుణ్యపురుషులు అంటే అదే భావం వచ్చింది. పుణ్యపురుషులు అనేదానికి మనం కొంచెం లోతుగా ఆలోచిస్తే యోగి వేమన ఏమంటాడంటే, ఎవరైతే సాధారణ పురుషులు పొగులు కష్టపడుతూ ఉంటారు, వీళ్ళు ఏం చేస్తారంటే పుణ్యపురుషులు ఈ పొగులు ఏదైతే జరుగుతూ ఉంటుందో కర్మగా దాంట్లోనూ జ్ఞానం నేర్చుకుంటూ ఉంటారు. పుణ్యపురుషులు వాళ్ళు తన కర్మలు తను చేస్తూ తనకు ఏ జ్ఞానం కోసం వాళ్ళు భూమి మీదకి వచ్చారో అటువంటి జ్ఞానాన్ని వాళ్ళు అర్జిస్తూ ఉంటారు. వాళ్ళనే పుణ్యపురుషులు అని అన్నారు యోగి వేమన. అదేవిధంగా మనం కూడా పుణ్యపురుషులుగా ఉన్నామా లేదా పురుషులుగా ఉన్నామా అనేది ఒకసారి ఆలోచిస్తే మనం ఏం చేస్తూ ఉన్నాం, సాధారణమైన మనుషులాగా జీవిస్తున్నామా, పుణ్యపురుషుని యొక్క జీవితాన్ని మనం సాధన చేస్తున్నామా అనేది మీరే క్వశ్చన్ వేసుకొని కామెంట్లో తెలియజేయండి. లైక్ చేయండి. ఉప్పు తీసుకుపోయి నీళ్ళల్లో వేసామనుకోండి, ఏమవుతుంది, కరిగిపోతుంది, నీళ్ళల్లో కరిగిపోతుంది. అదే కర్పూరం తీసుకుపోయి నీళ్ళల్లో వేస్తే కర్పూరం తేలుతుంది. అదే ఉప్పును జీవాత్మగా పోలుస్తాడు. ఉప్పును జీవాత్మ, నీలో ఉన్నటువంటి జీవాత్మ. కర్పూరము
పరమాత్మతో సమానంగా పోలుస్తాడు. ఉప్పు కప్పు రంబు ఒకటే విధంగా ఉంటాయి కదా, అలాగే జీవాత్మ పరమాత్మ కూడా రెండూ ఒక్కటే. జీవుడిని ఉప్పుతో పోల్చాడు. ఎందుకంటే నీటిని తీసుకుపోయి ఉప్పు మీద చల్లితే ఉప్పు కరిగిపోతుంది. లేదా ఉప్పుని తీసుకుపోయి నీళ్ళల్లో వేసినా నీళ్ళల్లో కరిగి కలిసిపోయి మునిగిపోతుంది. అదేవిధంగా జీవుడు ఏం చేస్తాడంటే ఈ ప్రాపంచిక ఆలోచనల్లో పడి వీటల్లోనే తిరుగుతూ ఉంటాడు, ప్రాపంచిక ఆలోచనల్లోనే. కానీ పరమాత్మ ఎలా ఉంటాడంటే కర్పూరంలా ఉంటాడు. పరమాత్మ కర్పూరంలో ఉంటాడు. నీళ్ళల్లో మునగడు, నీళ్ళల్లో తేలుతూ ఉంటాడు. కర్పూరం తీసుకుపోయి నీళ్ళ మీద వేసి చూడండి, తేలుతుంది. అగ్గిపెట్టి చూడండి, వెలుగుతుంది. అదే ఉప్పుకు అగ్గిపెట్టి చూడండి, చిటామంటుంది. అలాగే నీలో ఉన్నటువంటి జీవుణ్ణి ఉప్పుతో పోలిస్తే కర్పూరంని పరమాత్మతో పోల్చాడు. ఉప్పు కర్పూరంబు ఒక్క పోలికనుండు, జీవాత్మ పరమాత్మ ఒకే పోలికను ఉంటాడు. అలాగే పురుషులందు పుణ్యపురుషులు. పురుషులంటే సాధారణమైనటువంటి పురుష జన్మ, మగవారిని అనుకుందాం. పురుషుడు ఈ నీలో ఉన్నటువంటి ఆత్మ. పురుషుడు నీలో ఉన్నటువంటి ఆత్మ. నీలో ఉన్నటువంటి ఆత్మ ఏం చేస్తుంది? నేను పురుషుణ్ణి అని అనుకుంటా. అనుకొని ఏం చేస్తుంది? సకల కర్మలు చేస్తూ ఉంటుంది, కర్మల్లో లీనమైపోయి ఉంటుంది. ఇది మామూలటువంటి ఒక ఆత్మ. నీలో కూడా ఆత్మ ఉంది కదా, జీవాత్మే మామూలు పురుషుడు. పుణ్యపురుషుడు ఎవరు అంటే నీలో ఉన్నటువంటి జీవుడు పుణ్యపురుషుణ్ణి, పరమాత్ముని తెలుసుకోవడమే దీని యొక్క లక్ష్యం. పురుషులందు పుణ్యపురుషులు వేరయ్యా అంటే నీవు ఎప్పుడు నీలో ఉన్నటువంటి జీవాత్మ పరమాత్ముని ఎప్పుడు తెలుసుకుంటుందో అప్పుడు నువ్వు పుణ్యపురుషుడు అవుతావు. ఆ పుణ్యపురుషుణ్ణి తెలుసుకునే సాధనలో ఈ పద్యం ఉపయోగపడుతుంది. అప్పుడే నువ్వు పుణ్యపురుషుడు అవుతావు. నువ్వు పురుషుడివి సాధన చేస్తే పుణ్యపురుషుడు అంటే పరమాత్ముడిగా ఎదుగుతావు. ఆ విధంగా ఎదిగిన వాడే యోగి వేమన. థ్యాంక్ యూ.